వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు. ముస్లిం మత పెద్దల ప్రార్థనలలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో కొనసాగుతున్న రద్దీ. సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు. శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు. మసీదులలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీష్ కుమార్ తనిఖీలు. ఆరోగ్యశ్రీ అవకతవకలపై విచారణ చేస్తామని ప్రకటన. తిరుమలలో బాధ్యతలు చేపట్టిన తొలి రోజే భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఈవో శ్యామలారావు దృష్టి. క్యూలైన్లలో విస్తృత తనిఖీలు. శ్రీకాళహస్తిలో బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే మసీదులు, ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజులు ఆచరించారు. ఈ ప్రార్థనలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రార్థనలో పాల్గొని ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాళహస్తిలో వేరువేరు ప్రార్థనా మైదానాలలో బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే మసీదులు, ఈద్గాలకు చేరుకొని ప్రత్యేక నమాజులు ఆచరించారు. ఈ ప్రార్థనలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, బక్రీదు త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని, మనకు కలిగిన ప్రయోజనాలను జనులందరికీ సమానంగా అందించినప్పుడే సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందన్నారు. బక్రీదు భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు. తమ ప్రభుత్వంలో ముస్లింలకు ఉన్నత స్థానాలు కల్పించి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మసీదుల్లో ప్రార్థన నిర్వహించే మత గురువులకు జీతభత్యాలు ఇచ్చే విధంగా తమ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని తెలియజేశారు. ముస్లింలలో ఉద్యోగాలు లేని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తమ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని తెలియజేశారు. మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. మీ అందరికి కూడా, కుటుంబ సభ్యులకి, మీకు, మీ ఇంట్లో పిల్లలకి, మీ తల్లిదండ్రులకి, మీ బంధువులకి, స్నేహితులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను మళ్ళీ బక్రీద్ ముబారక్, ఈద్ ముబారక్ తెలియజేసుకుంటాను. ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. అలానే ఈరోజు నెరవేరింది. ఇక్కడ చూస్తుంటే మా ముస్లిం సోదరుల మొహంలో చాలా ఆనందం కూడా కనిపిస్తూ ఉంది. ఆ చిరునవ్వు మీరందరూ చూస్తుంటే ఇన్ని రోజులు పడిన మీ కష్టం మర్చిపోయేటట్టు మళ్ళా మీ గోపాలన్న పాలన ఇచ్చి మళ్ళా కష్టపడి పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేసుకున్నాను. పోయినసారి వచ్చినప్పుడు ఎలక్షన్స్ టైంలో రావడం జరిగింది, రంజాన్ అప్పుడు రావడం జరిగింది. మనస్ఫూర్తిగా ఇక్కడున్న ప్రతి ముస్లిం సోదరులు, మా తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా నేను గెలవాలని కోరుకున్నారు. నాకు అత్యంత మెజారిటీతో గెలిపించడానికి మీ అందరికీ నేను పాదాభివందనాలు చెప్పుకుంటున్నాను ముందుగా. అలానే ఇక్కడికి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎలక్షన్స్ కోడ్ ఉంది కాబట్టి ఏం చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే నేను ఏం చేసినా కూడా టైం బౌండ్ పెట్టుకొని చేస్తాను. అంటే సంవత్సరం ఉంది కదా, గెలిచేసాం కదా, 5 సంవత్సరాలు ఉంది కదా, చూద్దాం, మళ్ళీ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కదా, మళ్ళీ అప్పుడు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుదాం, లేకుంటే ఉందో ఇవన్నీ కూడా రూపురేఖలన్నీ కూడా మారవబోతున్నాం. కాంపౌండ్ వాల్ చెప్పారన్న, తప్పకుండా కాంపౌండ్ వాల్ అనేది టేకప్ చేస్తాం. తర్వాత పూర్వ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను ఏసీ పెట్టిస్తాను, ఇది చేస్తాను, ఇంకా చేయలేదు. ఈ 6 నెలల లోపల మీకు ఏసీ వస్తుంది. మొత్తం వెనకాల జంగల్ క్లియరెన్స్ చేపిస్తాం. మంచిగా వెనకాల కూడా నేను లాస్ట్ టైం వచ్చినటువంటి పిల్లలు కూడా యంగ్స్టర్స్, మా ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ 8 ఎకరాల 8 ఎకరాల बड़े गुनहगार हैं, सियाकार हैं, खतावार हैं, अल्लाह तेरे दर के बड़े मुजरिम हैं। Good job.
కాళహస్తిలో ఉన్న మైనారిటీ సోదరులకి అటనే ఎవరైతే నా మంచి స్నేహితులు ఉన్నారో అందరికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా బక్రీద్ ముబారక్. అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు 2 మసీదులు వచ్చాం, పూజలు చేసాం, దువా ఇచ్చారు. ఎలక్షన్స్ ముందు కూడా దువా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంత పవర్ఫుల్ దువా అని అర్థమైంది. దువా గట్టి కోరుతున్నారు ముస్లిం సోదరులందరూ కూడా. ఎందుకంటే ముస్లిం వార్డ్స్ లో వచ్చిన మెజారిటీ వేరే ఇక్కడ వార్డ్స్ రాలే కాబట్టి వారి నమ్మకం మీద నా మీద 40,000 మెజారిటీ పైచులకు ఈరోజు ఇచ్చారు ముస్లిం సోదరులందరూ కలిసి. పైచులకు అంటే 44 అని కరెక్ట్ చెప్పాలి. ఇంత మెజారిటీ ఇచ్చిన దాంట్లో మా మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. తప్పకుండా ఈ పవిత్ర ప్లేస్ లోని పవిత్ర మాసంలో పవిత్ర ప్లేస్ వచ్చాం. మేమందరం కూడా కలిసి పూజ చేసాం, నమాజ్ చేసాం. ఆ అల్లా దయ వల్ల అందరూ హాయిగా ఉండాలని చెప్పి నమాజ్ చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్ ముందర కూడా నేను మైనారిటీస్ ఏమేమి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ పవిత్ర స్థలంలో ఒక షాదీఖానా కావచ్చు, అలానే మీరు ఎక్కడైతే నమాజ్ చేస్తారో కింద సిమెంటింగ్ చేసి రబ్బర్ మ్యాట్ చేసి అందరూ వాళ్ళు కూర్చోడానికి పైన పైకప్పు కూడా లేని పరిస్థితి చేసి ప్రమాణం చేస్తాను. అట్లనే లోకేషన్ పాదయాత్రకు కూడా రెసిడెన్షియల్ అరబిక్ స్కూల్ అనుకున్నాం, అది కూడా చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మున్సిపాలిటీ మన ఏరియాస్లో ఎవరైతే మైనారిటీ మున్సిపాలిటీస్ ఏదో ఉన్నారో అక్కడ కూడా చాలా చెత్త ఎక్కువైంది. అవన్నీ కూడా క్లీనింగ్ స్టార్ట్ చేసాం. ఈద్గాలు కూడా 3 ఇచ్చడం. నాన్నగారి హయాంలో ఇచ్చిన ప్రాపర్టీస్ ఇవన్నీ అక్కడ 11 ఎకరాలు కావచ్చు, ఇక్కడ 3.5 ఎకరాలు 4 ఎకరాలు కావచ్చు. ఇవన్నీ కూడా నాన్నగారు ఇచ్చారు. దగ్గర ఏపీ మొత్తంలో కూడా కాళహస్తిలో తప్ప ఎవరికి లేదు. 150 కోట్లు పైచిలకు ప్రాపర్టీస్ వీళ్ళకుండేది. కొత్తగా రాజీవ్ నగర్ కూడా వాళ్ళు ప్రపోజల్ పెట్టినారు. తప్పకుండా అవి అవన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చే రోజుల్లో ముస్లిం సోదరులకి పెద్ద పీట వేసి కాళహస్తిలో వాళ్ళకు కూడా మరి అభివృద్ధి స్థానం కల్పించి అన్నింటిలో కూడా వాళ్ళకి ఈక్వల్ రైట్స్ కల్పించి తప్పకుండా ఎవరైతే ముస్లిమ్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తూ ఇల్లులు ఇప్పిస్తూ ప్లాట్లు ఇప్పిస్తూ ఇవన్నీ కూడా చేసి వాళ్ళకి పెద్దపీట వేస్తామని చెప్పి మాటిస్తూ, అలానే ఇప్పుడు పెద్ద మనిషి ఆయన చెప్పాడు ఎవరైతే ఇక్కడ వాళ్ళు మీరు ముఫ్తీ సాబ్ వాళ్ళు ఏమంటారంటే మాకు కూడా జీతపత్యాలు ఇస్తే బాగుంటుంది, మాకు లేదని చెప్పారు. తప్పకుండా ఇమాములకి మోజానాలకి ఇస్తే బాగుంటుందని చెప్పారు. తప్పకుండా అది కూడా లోకేష్ కన్న గారి దృష్టికి సీఎం గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా చేస్తాం. పోయినసారి ఇచ్చినట్టు చేస్తాం. అట్లనే దుల్హన్ పథకం రంజాన్ తోఫా కూడా మళ్ళీ మీకు తిరిగి రాబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, లోకేష్ గారి దయ వల్ల, ప్రజల దయ వల్ల ఇవన్నీ సాధ్యమైంది కాబట్టి పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మేమందరూ కూడా చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవుకున్నాను. జై హింద్, జై జగన్. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడిపోతున్నాయి. సోమవారంను పురస్కరించుకుని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఏపీఆర్ఓ రమేష్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. नमः व्याजनेभ्यः विविद्यन्तेभ्यश्च वो नमो नमो गणाभ्यश्चकमरेर्मारेभ्यश्च वो नमो नमो पुञ्जिष्टेभ्यः निषादेभ्यश्च वो नमो नमः जगर्भ्यः जन्मगर्भ्यश्च वो नमो नमो मृगयोभ्यः शनिभ्यश्च वो नमो नमः स्वभ्यश्वभरिभ्यश्च वो नमः रस्वाय च वामनाय जन्मो बृहते च वृषीयसे च नमो वृद्धाय च जमृत्मने जन्मो गृहाय च
नमश्चकरणाय चोत्तरणाय च नमाचार्याय जालात्याय च मशिष्याय च भेन्याय च मश्यगत्याय च प्रवाह्याय च नाम एरण्याय च प्रपथ्याय च मकचन्द्राय च क्षयनाय च मकवर्धनाय च बलस्थयाय च मोघोष्ट्याय च गृह्याय च मस्तल्भ्याय च गेह्याय च వేసవి సెలవులు ముగిసినప్పటికీ శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ముక్కంటి దర్శనం కోసం తరలివస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న ఒక్కరోజే దాదాపు 50,000 మంది శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి వేసవి సెలవుల్లో దేశం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఎండలు దడ పుట్టిస్తున్నాయి. పట్టణంలోని వీధుల్లో సెగలు చిమ్ముతున్నాయి. జనం అలసిపోతున్నారు. అయినా లెక్క చేయక భక్తిభావం పంచభూత లింగాల్లో వాయులింగేశ్వరుడు స్వయంభుగా వెలిసిన శ్రీకాళహస్తిని దర్శించడానికి తరలివస్తున్నారు. 50,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు దేవస్థానం ప్రకటించింది. ఇక ఉదయం నుంచి భానుడు తమ ప్రతాపాన్ని చూపుతున్నా భక్తులు ఖాతరు చేయలేదు. రాహుకేతు దోష నివారణ పూజలు జరిపించుకున్న వారు 3,223 మంది కాగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కొనుగోలు చేసి ప్రవేశించిన వారు 4,500 మందిగా అధికారులు తెలిపారు. స్వామి అమ్మవార్లకు 56 అభిషేకాలు జరిపించుకోగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, గురు దక్షిణామూర్తికి 10, శనీశ్వర అభిషేకాలు 10 జరిగినట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ ఏకాదశ రుద్రాభిషేకాలు, గురు దక్షిణామూర్తికి 10, శనీశ్వర అభిషేకాలు 10 జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ ఏకాంబరం, ఏఈఓ లేకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. భక్తి విశ్వాసాలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను రేణిగుంటలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మసీదులలో మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని రేణిగుంట పట్టణంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా పెద్ద మసీదు నుంచి ముస్లిం సోదరులు ప్రదర్శనగా బయలుదేరి ఈద్గా మైదానానికి చేరుకున్నారు. ముస్లిం మత గురువులు బక్రీద్ విశిష్టతను, ఖురాన్లోని అంశాలను బోధించారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా తెలుగుదేశం నాయకులు ముస్లిం సోదరులకు స్వీట్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, డి పుష్పనాథన్, వెంకటమునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానానికి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని దేవస్థానం ఏఈఓ సతీష్ మల్లి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనం అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వారిని, వారి కుటుంబ సభ్యులను దేవస్థానం అధికారులు శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ సతీష్ మల్లి, టెంపుల్ పిఆర్ఓ నాగభూషణ్, రవి, శ్రీనాథ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్,
టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆయన తనిఖీలు నిర్వహించారు. ఆరోగ్యశ్రీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తిరుపతిలో పర్యటించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. వైద్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఏపీ వైద్య సిబ్బంది అన్నారు. ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఏపీ వైద్య శాఖ అన్నారు. ఆరోగ్యశ్రీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నారు. ఆంధ్రప్రదేశ్కు అవసరమైన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రుల ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని, వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. రుయా ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్లు పాతవేనని, ఓపీ కోసం గంటల తరబడి రోగులు వేచి చూడవలసి వస్తుందన్నారు. రిషికొండలో జగన్ ఇచ్చిన హంగు ఆర్భటం చూసి ఆశ్చర్యమేసిందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడన్నారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పలు ప్రాంతాల్లో శ్యామలారావు తనిఖీలు నిర్వహించారు. సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. క్యూ లైన్లో భక్తులకు అందుతున్న సదుపాయాన్ని అడిగి తెలుసుకున్నారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పలు ప్రాంతాల్లో శ్యామలారావు తనిఖీలు నిర్వహించారు. సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. క్యూ లైన్లలో భక్తులకు అందుతున్న సదుపాయాన్ని అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్ల వద్ద పారిశుద్ధ్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి రోజే టీటీడీ అధికారులకు చుక్కలు చూపించారు. క్యూ లైన్ల వద్ద భక్తులకు అందించే త్రాగునీరును పరిశీలించి ల్యాబ్కు పంపించాలని అధికారులకు సూచనలు చేశారు. హెల్త్ విభాగంలో 2 అధికారులకు మెమో జారీ చేసే యోచనలో ఉన్నారు. తనిఖీల అనంతరం టీటీడీ ఈవో శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ క్యూ లైన్లలో ఆహారము, త్రాగునీరు ఇస్తున్నామన్నారు. నీటిలో కొంత మట్టి లాంటి పదార్థం ఉన్నట్టు గుర్తించామని, నీటిని ల్యాబ్ టెస్టింగ్కు పంపించామన్నారు. క్యూ లైన్లో పాలను సరిగ్గా ఇవ్వడం లేదని ఫిర్యాదు అందిందన్నారు. ఎందుకు ఇవ్వలేదో విచారణ చేస్తామని తెలిపారు. కాలిబాటలో టికెట్స్ ఇవ్వడం లేదని భక్తులు ఫిర్యాదు చేశారని, దీనిపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. క్యూ లైన్ పైన సైతం రివ్యూ చేసి భక్తులకు మెరుగైన సౌకర్యం అందిస్తామన్నారు. క్యూ లైన్ సిస్టంపై స్టడీ చేస్తామన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలో మోదీ వికసిత్ భారత్ నిర్మాణం, రాష్ట్రంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి చేస్తున్న కృషికి స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఉండాలని ప్రార్థించాలన్నారు. విశ్వగురువుగా భారత్, అభివృద్ధికి రోల్ మోడల్ గా ఏపీ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నా సతీమణి జన్మదినం పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. రాజకీయ ఇతర వ్యవహారాల్లో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిపాలనపై మరింత దృష్టి పెడుతున్నారు. దీనిలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను సరిదిద్దే పనిలో పడ్డారు చంద్రబాబు. దీనిలో భాగంగా గత ప్రభుత్వం విధించిన చెత్త పన్నును రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువరించి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్నులు పూర్తిగా రద్దు కానుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన చంద్రబాబు వరుస నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనను మరింత ముందుకు తీసుకొని వెళ్తున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవహరించిన శైలి కన్నా కూడా భిన్నంగా వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను సరిదిద్దే పనిలో పడ్డారు. ఇక చంద్రబాబు దీనిలో భాగంగా చెత్త పన్నును రద్దు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. గత ప్రభుత్వం చెత్త పన్ను పేరిట గ్రామాల నుంచి పట్టణం వరకు డబ్బులు వసూలు చేసింది. చెత్త పన్ను కూడా వేశారంటూ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రజలు కూడా చెత్త పన్నును వ్యతిరేకించిన గత ప్రభుత్వం మాత్రం క్లీన్ అండ్ గ్రీన్ ప్రజల్లో జవాబుదారీతనం కోసమే తాము పన్నును వసూలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అంతే తప్ప చెత్త పన్నును మాత్రం రద్దు చేయలేదు. ఇంటింటికి చెత్తను సేకరించడం మున్సిపల్ సిబ్బంది విధుల్లో భాగమైన దానికి పన్ను వేయడమేంటని నాడు చంద్రబాబు సూటిగానే ప్రశ్నించారు. తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ విషయంపై స్పందించారు. త్వరలోనే చెత్త పన్నును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ఇకపై చెత్త పన్ను చెల్లించవలసిన పని లేదని, అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాల్లో భాగంగా ఈ చెత్త పన్ను రద్దు చేసి ప్రజల మనసులను గెలుచుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తుంది. ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన పోలవరం ప్రాజెక్టు పనులు త్వరలోనే మరింత వేగంగా సాగనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నత్తనడకన నడిచిన పనులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత వేగంగా సాగుతున్నాయి. తాజాగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు కలిసి పోలవరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా తనిఖీ చేశారు సీఎం చంద్రబాబు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ఎన్నో దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు అందని ద్రాక్షగానే ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు మరింత నత్తనడకన నడిచాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని దృఢ సంకల్పంగా నిర్ణయించుకున్నారు. దీంతో ఈరోజు పోలవరం ప్రాజెక్టును అధికారులతో పాటు కలిసి సందర్శించారు. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు తాజాగా ఈరోజు పోలవరాన్ని సందర్శించారు. ప్రాజెక్టుపై పూర్తి స్టేటస్ను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందే పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్వే సహా వివిధ ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసిన చంద్రబాబు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్వే, కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన పోలవరం ప్రాజెక్టుని పెట్టుకున్నారంటే రాబో రోజులలో పోలవరం ప్రాజెక్టుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 2014-19 మధ్య సోమవారాన్ని పోలవరంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడు సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలుపెట్టారు. ఇకపై ప్రతి నెల 3వ సోమవారం పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శిస్తారని ఉన్నతాధికారులు చెప్తున్నారు. బక్రీద్ పర్వదినాన్ని తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా వాసులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. శాంతికి సామరస్యానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ అందరి జీవితాలలో సర్వ శుభాలను తీసుకుని రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు జిల్లా కలెక్టర్. జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులందరూ మత సామరస్యంగా బక్రీద్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదర సోదరీమణులందరూ భక్తి భావాలతో
భక్తి శ్రద్ధలతో మత సామరస్యంగా బక్రీద్ పండుగను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని కలెక్టర్ జేసీ ధ్యానచంద్ర, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిఆర్ఓ పెంచల కిషోర్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పండుగను సుహృద్భ వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని, ఈ పర్వదినం అందరి జీవితాలలో సర్వ శుభాలను తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటన వెలువరించింది. సెప్టెంబర్ నెల కోటాను టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయడానికి షెడ్యూల్ వెలువరించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్, ఆర్జిత సేవా టికెట్లతో పాటు 300 రూపాయల శీఘ్ర దర్శనం శ్రీవాణి ట్రస్ట్, వివిధ సేవలు, అద్దె గదులు, అంగ ప్రదక్షిణ టోకెన్లను విడుదల షెడ్యూల్ రేపటి నుంచి దశల వారీగా విడుదల కానుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ డిఐపి రిజిస్ట్రేషన్లు రేపు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్లు 3 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. డిప్పు విధానం కింద సేవా టికెట్లు కావాలనుకున్న భక్తులు తమ రిజిస్ట్రేషన్ను చేసుకుంటే తర్వాత టీటీడీ అధికారులు ఆన్లైన్ విధానంలో సేవలను కేటాయించనున్నారు. ఇక కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకర సేవ వంటి సేవలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను బుకింగు 21వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక వర్చువల్ విధానం ద్వారా శ్రీవారి ఆలయంలో జరిగే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలకు అనుసంధానించబడిన దర్శన కోటా బుకింగ్ కోసం 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టికెట్లను 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఉంచుతారు టీటీడీ అధికారులు. ఇక శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన దర్శన టికెట్లను 22వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ఉంచుతారు. ఇక సీనియర్ సిటిజన్లు, శారీరకంగా సవాళ్లు ఎదుర్కొంటున్న భక్తుల కోసం ప్రత్యేకమైన టికెట్లను 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో ఉంచుతారు. ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లను 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఇక సెప్టెంబర్ మాసానికి సంబంధించిన తిరుపతి తిరుమలలో వసతి గదులను 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి టికెట్లు ఆన్లైన్లో ఉంచుతారు టీటీడీ అధికారులు. ఇక తిరుమల తిరుపతితో పాటు టీటీడీ ఆధ్వర్యంలోని స్థానిక ఆలయాలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను కూడా ఆన్లైన్లో ఉంచడానికి టీటీడీ షెడ్యూల్ను రూపొందించింది. జూలై మాసానికి సంబంధించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను 24వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 69,870 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,870 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 42,119 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లలోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైం స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠ కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లలో నిండిపోయి భక్తుల క్యూ లైన్ నందకం గెస్ట్ హౌస్ వరకు ఉంది. ఈ క్యూ లైన్ ఇంకా పెరుగుతూనే వస్తుంది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 8 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. ఈ రోజు జాతీయ సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో విష్ణు నివాసంలో ఎస్ఎస్టీ టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. నడకదారిలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం 15,000 టోకెన్స్ జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్లో, శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దని టోకెన్స్ జారీ చేస్తుంది. వీడియోని ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు. ముస్లిం మత పెద్దల ప్రార్థనలలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.
శ్రీకాళహస్తి ఆలయంలో కొనసాగుతున్న రద్దీ, సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు. శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు, మసీదులలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీష్ కుమార్ తనిఖీలు, ఆరోగ్యశ్రీ అవకతవకలపై విచారణ చేస్తామని ప్రకటన. తిరుమలలో బాధ్యతలు చేపట్టిన తొలి రోజే భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఈవో శ్యామలారావు దృష్టి, క్యూ లైన్లలో విస్తృత తనిఖీలు. ఇవి ఇప్పటివరకు వీటూ న్యూస్. నమస్తే.